రోల్డ్ అని నెక్స్ట్ సంక్రాంతి సినిమాల తర్వాత కంటిన్యూగా అంటే నేను చూసిన దాంట్లో యంగ్ ప్రొడ్యూసర్ మీరే. ఎందుకంటే చాలామంది దిల్ రాజు గారు వీళ్ళందరూ కూడా మేము 6 సినిమాలు రిలీజ్ చేస్తాం అని ఛాలెంజ్ చేసి రిలీజ్ చేశారు, కొన్ని ఆడిపని. కానీ మీ దగ్గర ఇప్పుడు నెక్స్ట్ 2025 ఈ ఇయర్ దాదాపు 8 నుంచి 10 సినిమాలు, నెలకు ఒక సినిమా, ఎవరైనా నెలకి 2 నెలలకు ఒక సినిమా అయితే గ్యారంటీ కనిపిస్తుంది. అంటే మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ మీకు ఎట్లా ఉంది దీన్ని చూస్తారు సార్? ఈ ఇయర్ నాకు మా కాంపౌండ్ నుంచి చాలా వెరైటీ ఆఫ్ ఫిల్మ్స్ వస్తాయి. ఇప్పుడు డాకు మహారాజ్ ఎలా ఒక బిగ్ మాస్ కమర్షియల్ ఫిల్మ్, నెక్స్ట్ వచ్చే హ్యూజ్ కామెడీ ఫిల్మ్ వస్తుంది మ్యాడ్ స్క్వేర్ అని. దాని తర్వాత వీఆర్ అటెంప్టింగ్ కాలేజ్ ఏజ్ పిల్లలకి మ్యూజికల్ రొమాంటిక్ ఫిల్మ్, అంటే మ్యూజికల్ లవ్ స్టోరీ లా కైండ్ ఆఫ్ మ్యాజిక్ అని, విత్ గౌతమ్ డైరెక్టింగ్ అండ్ అనిరుద్ స్కోర్, అనిరుద్ మ్యూజికల్. సో అది ఎలా ఉంటుందంటే ఇప్పటిదాకా అందరూ అనిరుద్ పెద్ద ప్లేసెస్లో వెళ్ళి పర్ఫామ్ చేస్తే కాన్సర్ట్స్ చూశారు. అదే ఈ సినిమా ఎలా ఉంటుందంటే ఒక 2 hours అనిరుద్ కాన్సర్ట్ చూసినట్టు ఉంటుంది ఆ సినిమా. అలాంటి సాంగ్స్, ఒక మంచి లవ్ స్టోరీ, కొత్త పిల్లలు, ఫ్రెష్గా ఉంటుంది. సో అదొక డిఫరెంట్ జానర్ ఫిల్మ్. దాని తర్వాత రవితేజ గారిది మాస్ జాతర. ఇప్పటిదాకా రవితేజ గారు లాస్ట్ 3-4 ఫిల్మ్స్లో ఏదైతే ఫన్ మిస్ అయ్యారో రవితేజ గారి సైడ్ నుంచి, ఆ ఫన్ ఉంటూ ఒక ప్రాపర్ కిక్ లాంటి సినిమా చూస్తారు మళ్ళీ రవితేజ గారి దగ్గర నుంచి. సో అదొకటి కైండ్ ఆఫ్. ఇప్పుడు విజయ్ దేవరకొండ గౌతమ్ సినిమా ఏమో నేను చాలాసార్లు 2-3 ఇంటర్వ్యూలో చెప్పాను, గౌతమ్ జెర్సీ తీసిన గౌతమే తీసాడా ఈ సినిమా అన్నట్టు ఉంటుంది. ఒక గౌతమ్ స్టైల్లో కేజీఎఫ్ తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ సినిమా అని. సో ఈ డిఫరెంట్ జానర్స్లో ఇప్పుడు అనుదీప్ది ఇంకో రకమైన ఫన్ ఫిల్మ్, నేను సిద్ధు ఒక కొత్త జానర్ అటెంప్ట్ చేస్తున్నాము. సో ఇవన్నీ ఈ ఇయర్ కొంచెం ఎక్సైటింగ్ ఉంటుంది. త్రివిక్ సార్ ఒక హ్యూజ్ ఫిల్మ్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటిదాకా రామారావు గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ ట్రై చేశారు, కానీ తర్వాత ఈ కొత్త జానర్ ఆఫ్ యాక్టర్స్ ఇంకా ట్రై చేయని జానర్ ట్రై చేస్తున్నాం. హ్యూజ్ ఫిల్మ్, ఇంకో ఒక పాన్ ఇండియా స్టార్తో ఇంకొక ఫిల్మ్ సైన్ చేశాము. నాకు చాలా ఇష్టమైన ఒక హీరోతో సినిమా అనుకుంటున్నాము, అది ఆల్మోస్ట్ ఫైనల్ అయ్యేటట్టు, అది ఇంకా అవ్వలేదు. సో అన్నీ నెక్స్ట్ 1-2 years విల్ బి వెరీ ఎక్సైటింగ్ హోప్ఫుల్లీ. విజయ్ తమ్ముడు అంటే ఆనంద్ దేవరకొండతో కూడా ఒక సినిమా తీస్తున్నారు. అది సారీ మీరు బాగా గుర్తు చేశారు. యాక్చువల్లీ 90s ఈటీవీలో 90s అని తీసిన కుర్రోడు ఆదిత్య అని, ఆ 90s చూసి నాకు ఆ సిరీస్ చూస్తే బాగా నచ్చి అతన్ని పిలిచి నాకు సినిమా చేయమని చెప్పాను. అతను హీ వాంటెడ్ టు డూ ఎ ఫిల్మ్ విత్ అదర్ హీరో. అది కొంచెం డిలే అవ్వడం వలన ఇమీడియట్గా ఇప్పుడు నా దగ్గరికి సినిమా చేయడానికి వచ్చాడు. సో ఇప్పుడు ఆ 90s డైరెక్టర్ కుర్రోడుతో ఒక ఆనంద్ దేవరకొండ, వైష్ణవి ఆ బేబీ కాంబినేషన్లో సినిమా ప్లాన్ చేసాము, ఒక ఫన్ ఫిల్మ్. ఇప్పుడు ద మోస్ట్ లవ్డ్ క్యారెక్టర్ ఆ ఈటీవీ విన్ సిరీస్లో 90sలో దట్ క్యారెక్టర్ని రీలీవ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో ద స్క్రిప్ట్ హస్ టర్న్డ్ అవుట్ రియల్లీ వెల్. దట్ విల్ బి వెరీ కూల్ ఫన్ ఫిల్మ్. సో ఇట్లా అది చెప్పాను కదా, చిన్నది పెద్దది అని కాదు, వీఆర్ ట్రయింగ్ డిఫరెంట్ జానర్స్ దిస్ ఇయర్. సో ఐ హోప్ ఎవ్రీథింగ్ విల్ వర్క్అవుట్. ఇప్పుడు అశోక్ గల్లాతో వెన్నెల తర్వాత ఒక ప్రాపర్ యూఎస్ వెళ్ళి ఎంఎస్ చేస్తున్న సినిమా రాలా. సో అక్కడికి వెళ్ళి యూఎస్ వెళ్ళి ఎంఎస్ చేస్తున్న లైఫ్, వెన్నెల టైం వేరు. అంటే అప్పుడు మేము ఇంజనీరింగ్ చేస్తున్న టైంలో, మేము ఎంఎస్కి వెళ్ళిన టైంలో, ఇప్పుడు జనరేషన్ వేరు. సో ఇప్పుడు జనరేషన్లో యూఎస్లో ఎంఎస్ కల్చర్ ఎలా ఉంది అనే దాని మీద సినిమా తీస్తున్నాం. సో ఈ డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తున్నాం ఈ ఇయర్. చూడాలి ఎలా వెళ్తుందని.